పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘంగానైనా నీ ముందుకొస్తూ నిన్ను స్తుతించి ఉండగా ఆరాధించి ఉండగా నీ మెల్లనైన స్వరముతో నీవు మాతో మాట్లాడమని మమ్మల్ని నాయన బ్రతికింపమని మరి నీకు సరి అయిన రీతిగా జీవించగలిగినట్లుగా సహాయమును దయచేయమని అయ్యా సేవకుడినైనా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మ ద్వారా నా తలంపులు నా నోటి మాటలు నా హావభావాలు నా ముఖ కవళికలు నా సమస్త ఉనికిని నీ ఆధీనములోకి తీసుకొని నీ కార్యము మా మధ్యన నా ద్వారా వాక్యము ద్వారా చేయమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి ఎంతమంది అయితే ఈ దినము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఉన్నారో వారినందరినీ ప్రేమతో సాదరముగా ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలని కోరుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు మనం ధ్యానిస్తున్నాం. ఇది మనకు తెలిసిన వాక్య భాగమే. కన్నికల గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యము ఏ విధముగా ఉంటుంది అంటే 10 మంది కన్నికలను పోలి ఉంటుంది. వారిలో 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధిహీనులైన కన్నికలు అని చెప్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకునేటువంటి సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినది మొట్టమొదటగా పరలోక రాజ్యం అంటే మనం ఏంటో అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఆసన్నమైనప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించినది కావున మారు మనస్సు పొందుడి. ఆ తర్వాత అంటున్నాడు, పరలోక రాజ్యము మీరు వెతుకుట ద్వారా రాదు, అది మీ మధ్యన ఉన్నది అంటున్నాడు. అనగా యేసు ప్రభు ఎప్పుడైతే వారి మధ్యన ఉన్నాడో పరలోక రాజ్యము వారి మధ్యన ఉంది అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అనగా అందరికీ పిలుపునిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తున్నాడు. మారు మనస్సు పొందుడి అంటున్నాడు. తనలో తన సన్నిధిలో తాను ఉండగా పరలోక రాజ్యము భూమి మీద నున్నది అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యము ఒకానొక నాడు సంపూర్ణముగా మన మధ్యకు ఆయన 2వ రాకడ ద్వారా వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ ఫ్యూచర్ టెన్సెస్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో చెప్తూ ఉన్న పరలోక రాజ్యము ఒకానొక నాడు మన మధ్యన సంపూర్ణముగా స్థాపింపబడేటువంటి పరలోక రాజ్యము గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యము గురించి ఆయన వర్ణిస్తూ 10 మంది కన్నికలను పోలి ఉన్నది అంటున్నాడు. గమనించినట్లయితే ఈ యొక్క 10 మంది కన్నికలు అని అన్నప్పుడు వీరందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. పెళ్లి కుమారుని కొరకు వారు వేచి ఉన్నారు. అనగా వారిలో కామనాలిటీస్, అనగా వారిలో ఈక్వల్గా ఏది ఉన్నది అని కనుక చూస్తే, అందరిలో సమానముగా ఏది ఉన్నదో అని చూస్తే అందరూ కన్నికలు అని మాట్లాడుతున్నాడు. అందరూ కన్నికలు, అందరూ ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నారు? పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడి ఉన్నారు. పెళ్లి కుమారుడు వస్తుంది కాబట్టి ఈ వేచి ఉన్న వారందరూ కూడా ఏదో ఒక రకంగా పెళ్లి కుమారుని అర్థం చేసుకున్నవారు, పెళ్లి కుమారుడు రావాలని, ఆ పెళ్లి కుమారుని విందులో పాల్గొనాలని ఆశిస్తున్నవారు. అనగా ద కామనాలిటీ బిట్వీన్ దెమ్ ఈజ్ దట్ ఆల్ ఆర్ వర్జిన్స్ అండ్ దే నో ద బ్రైడ్ గ్రూమ్ జీసస్ క్రైస్ట్ అండ్ దే ఆర్ అవైటింగ్ హిస్ రిటర్న్. ఇది కామన్. వారందరూ కూడా వారి చేతుల్లో దివిటీలు పట్టుకొని ఉన్నారు అంటున్నాడు. వారి చేతుల్లో దివిటీలు పట్టుకొని ఉన్నారు అంటున్నాడు. అనగా వెలుగునిచ్చేటువంటి వాటిని వారు పట్టుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. అనగా ఎప్పుడైతే వారి యొక్క దివిటీలు వారి వెలుగునిస్తూ ఉంటుందో అంతవరకు కూడా వారు ఆయన కొరకు వేచి ఉన్నవారై ఉన్నారు. చీకటి కనుక పడితే వారు దారి తెలియదు, వారికి కనబడదు. కాబట్టి నిన్ను నన్ను అందరినీ ఎవరితో పోలుస్తున్నాడంటే చూడండి, ఈ 10 మంది కన్నికలు ఎవరెవరైతే యేసు ప్రభు మందు విశ్వాసం ఉంది అని ప్రకటిస్తున్నారో వారందరూ కూడా ఈ 10 మంది కన్నికలతో దే ఆర్ ఈక్వల్ టు దిస్ 10 వర్జిన్స్. కొంతమంది దివిటీలు వారి చేతుల్లో వారు తెచ్చుకున్న తైలము ద్వారా ఎప్పుడు మండుతూ ఉన్నది గనక అది వెలుగునిస్తూ ఉన్నది. అది వారికి వెలుగునిస్తూ ఉన్నది, చుట్టుపక్కల వారికి వెలుగును ఇస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఆ దివిటీలలో నూనె లేకుండా పోతే అది ఆరిపోతుందో, అది వెలుగునివ్వలేదో, వెలుగు లేదు గనక వారు పెళ్లి కుమారుని కలవలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అందరూ కన్నికలే, అందరూ ఏదో రీతిగా యేసు ప్రభువును అర్థం చేసుకున్నవారు, ప్రకటించిన వారు, ఒప్పుకున్నవారే.
అందరూ కూడా తమ చేతుల్లో వెలుగును నింపుకొని ఆయన కొరకు వేచి ఉన్నవారు. అనగా ఈ 10 మంది కన్నికల్లో మనమందరము ఉన్నాము. ఈ సంఘములో ఈ దినము యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభువు తిరిగి 2వ రాకడలో వస్తాడు, ఆయన పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనస్సు పొందుడి అన్నప్పుడు మనము ఏదో ఒక సమయంలో మారు మనస్సును ప్రకటించిన వారముగానున్నాము. ఆ తర్వాత పరలోక రాజ్యము మీ మధ్యన ఉన్నది అని మన జీవితకాలంలో జీవిస్తూ ఉన్న సమయంలో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాము. ఇంత మాత్రమే కాకుండా ఒకానొక దినము నేనైనా చనిపోతాను, లేకపోతే ఆయన 2వ రాకడైనా సమీపిస్తుంది. కాబట్టి నేను ఆయన పెళ్లి కుమారుని విందులో పెళ్లి కుమారునితో కలిసి ఉండాలి అని భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న వారం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16వ వచనం వరకు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16. ఎందుకంటే ఉపమానాలు మనం అర్థం చేసుకునేటప్పుడు దేన్ని అవి సూచిస్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వెలుగు అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఆ దివిటీలో వెలుగు ఉండడము, ఉండకపోవడము. 5వ అధ్యాయము 14 నుంచి 16వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగయ్యుండా నేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప. ఇప్పుడు ఈ వెలుగులో ఇంకొకటి యాడ్ అవుతా ఉన్నది. ఏంటి? ఈ వెలుగు దాచిపెట్టబడినది కాదు, దాచిపెడితే ప్రయోజనం లేదు, అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగు ఎలా ప్రసరిస్తుంది? నీ సత్క్రియల ద్వారా, నీ యొక్క నీతి క్రియల ద్వారా, నీవు దేవునికి తగిన రీతిగా నుండుట ద్వారా నీవు వెలుగై ఉన్నావు. అలాగనే లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచు నుండా నియుడి. తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే, అది మరలా చదువుదాం. సో పెళ్లి విందు గురించి మాట్లాడుతున్నాడు, వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండునట్లు ఉండ నియుడి. కాబట్టి కన్నికలందరూ కూడా, ఈ 10 మంది కన్నికలు ఏం చేస్తున్నారండి? ఏదో ఒక రకంగా విశ్వాసము ప్రకటించిన వారు, ఏదో ఒక రకంగా ప్రభువును తమ రాజుగా ఒప్పుకున్నారు, పెళ్లి కుమారునిగా ఒప్పుకున్నారు. ఆయన ఒకనాడు కిందకి దిగి వస్తాడు అని ఉన్నారు. ఆ యొక్క పెళ్లి విందులో వీరు కూడా పాల్గొనాలని భూలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వారి చేతనైనంతలో మంచి పనులు చేస్తూ యేసు ప్రభువుని వారి యందు ప్రదర్శింప చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అనగా వారు చీకటి అయిపోకుండా వెలుగుగా ఉండి ముందుకు సాగుతూ ఉన్నారు. వీరు వేచి ఉండేటువంటి సమయంలో వీరు ఏం చేస్తున్నారు? 3 విషయాలని మీరు గుర్తుపెట్టుకోవాలా. వీరి పెళ్లి కుమారుని కొరకు వేచి ఉన్న సమయంలో దే ఆర్ డూయింగ్ 3 థింగ్స్. దే ఆర్ వెయిటింగ్. నెంబర్ 1, దే ఆర్ వెయిటింగ్. వారు ఎదురు చూస్తున్నారు. రెండవది, దే ఆర్ వాచింగ్ ఫర్ హిమ్, అనగా వారు మెలకువగా ఉంటున్నారు. మూడవది, వెల్ ప్రిపేర్డ్. వారి యొక్క సిద్ధెలలో నూనె పెట్టుకొని, ఒకవేళ వెలుగు కనుక ఆరిపోతే మరలా ఆ వెలుగు తిరిగి తగ్గిపోతే మరలా నూనె పోసి మరలా వెలిగింప చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి వారు చేస్తున్న పని ఏంటంటే పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్న సమయంలో దే ఆర్ వెయిటింగ్, దే ఆర్ వాచింగ్, దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. ఎదురు చూస్తున్నారు, నిద్రపోకుండా మేల్కొని ఉండాలా. ఆ తరువాత వారు సిద్ధపాటుతో ఉండాలి. ఈ 10 మంది కన్నికలలో డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు కామనాలిటీస్ ఇంకోటి చూద్దాం. అందరూ కూడా వేచి ఉన్నారు, అందరూ వేచి ఉన్నారు, కానీ అందరూ నిద్రలోకి జోగారు. అందరూ వేచి ఉన్నారు, 10 మంది కన్నికలు నిద్రలోకి జోగారు. చూడండి 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచు, అందరూ నిద్రించుచున్నారు. సో ఆల్ ఆర్ వెయిటింగ్, ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ టు వాచ్, అంటే ఆల్ ఆర్ ఎంజాయిండ్. అనగా వారికి ఇవ్వబడిన నిర్దేశం ఏంటంటే నీవు వేచియుండు, మెలకువగా ఉండి. వేచి ఉన్నారు కానీ మెలకువగా లేరు. మూడవ దాంట్లో వారి డిఫరెన్స్ కనపడతా ఉన్నది. వీటంతట్లో కూడా కామన్గా ఉన్నారు. అర్థమవుతుందండి? ఆల్ ఆర్ వెయిటింగ్,
ఆల్ ఆర్ ఆస్క్డ్ టు వాచ్ బట్ దే ఆర్ అనేబుల్ టు వాచ్. వారి కన్నులు నిద్రతో మూసుకున్నప్పుడు వారందరూ కూడా దే బికేమ్ డ్రౌజీ అండ్ దే వర్ స్లీపింగ్. కానీ వాడి మధ్యన డిఫరెన్స్ ఏంటి? వారి మధ్యన ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి? వారు కొంతమంది సిద్ధపాటుతోనున్నారు, కొంతమంది సిద్ధపాటుతో లేరు. చూడండి 2వ వచనం. వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. ఆల్ ఆఫ్ us, each and every Christian in his life, when he is waiting for the Lord's coming, we will sleep sometimes. మనమందరము కూడా నిద్రలోకి జోగేటువంటి ప్రమాదము అందరికీ ఉన్నది. అనగా దేవుని 2వ రాకడ మీద విశ్వాసమైనా తగ్గి మన కాలములో రారైనా అనుకొని, లేకపోతే వచ్చినప్పుడు సర్దుకుంటాం అనుకొని ఏదో ఒక విధముగా నిద్రలో జోగేటువంటి ప్రమాదము ఇక్కడున్న మనందరికీ కూడా ఉన్నది. దేవుడు మనల్ని ఆయన కొరకు వేచి ఉండమంటున్నాడు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండమంటున్నాడు, మేల్కొని ఉండమంటున్నాడు, అట్ ద సేమ్ టైం సిద్ధపాటుతో ఉండమంటున్నాడు. అనగా ఆయన వచ్చే సమయానికి మన జీవితాల్ని చక్కపరుచుకొని మరలా వెలుగు గమ్మంటున్నాడు. ఏ సమయంలో వస్తాడో ఆయన తెలియదు కనుక ఆయన ఏ సమయంలో వస్తాడో ఆ సమయానికి మన ఇల్లు చక్కబెట్టుకొని మన జీవితాలు చక్కబెట్టుకొని మరలా వెలుగుగా ప్రకాశించేటట్టుగా మనం ఉండాలి కదండి. 5 బుద్ధిగల కన్యకలు అంటున్నారు, 5 బుద్ధి లేని కన్యకలు అంటున్నారు. డిఫరెన్స్ ఏంటి? బుద్ధిగల కన్యకలు దే ఆర్ వెల్ ప్రిపేర్డ్, సిద్ధపాటు కలిగి ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఇల్ ప్రిపేర్డ్, సిద్ధపాటు లేకుండా ఉన్నారు. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద వైజ్ వన్స్? ఈ బుద్ధి గలవారు ఎలాగనుంటారు? నీవు నేను పరలోక రాజ్యం కొరకు వేచి ఉండేటువంటి సమయంలో ప్రభువు 2వ రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారముగా, ఆయన వచ్చినప్పుడు మేల్కొని ఉండేటువంటి వారముగా, సడన్గా లేచి తడబాటుతో వెంటనే మరలా సిద్ధపడేటువంటి వారముగా నుండేటువంటి వారు ఎలాగనుంటారు ఈ బుద్ధి గలవారు? ఎందుకని? బుద్ధి లేని వారు ఆ యొక్క తైలము కొనుక్కొని వెనక్కి వచ్చే సమయానికి, అనగా తైలము కొరకు వెళ్ళారు, వెనక్కి వచ్చారు, కొన్నారో లేదో కూడా రాయబడలేదు, వెనక్కి వచ్చారు. వచ్చినప్పుడు డోర్స్ వర్ షట్, తలుపులు మూసివేయబడి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే సిద్ధపాటుతో ఉన్నారో పెళ్లి కుమారుడు రాగానే వెంటనే జుట్టు సర్దుకున్నారు, వెంటనే వారి దీపాలని చక్కబెట్టుకున్నారు, లోపలికి పెళ్లి కుమారునితో ప్రవేశించారు. వీరు జాప్యము చేశారు, వీరు వారికి కావలసిన దాన్ని వారి జీవితం చక్కబరుచుకోవడానికి వెళ్ళారు. వచ్చే లోపల పెళ్లి కుమారుడు తలుపు మూసివేశాడు. కాబట్టి నీవు నేను ఎవరిగా ఉండాలా? బుద్ధిగల కన్యకలను పోలి ఉండాలా, సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలా. ఈ సిద్ధపాటు కలిగిన వారముగా నుండేటువంటి వారు ఎవరు? లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 35 నుంచి చదువుతున్నాను. మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో, ఎవరైతే వాచింగ్ దేర్ లైవ్స్ ఉంటారో, మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. వారికి ఉన్న రివార్డ్ ఏంటండి? దే ఆర్ కాల్డ్ యాజ్ బ్లెస్సెడ్ పీపుల్. అంత మాత్రమే కాకుండా వారికి ఉన్న ఆశీర్వాదం ఇంకొకటి ఏంటి? అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిన కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో వారు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. 35, 36 వచనాల్లో. 37వ వచనంలో మెలకువగానున్నారు. జాగ్రత్తగా వర్డ్స్ని అండర్లైన్ చేసుకోండి కావాలంటే. వారు ఎదురు చూస్తున్నారు, వారు మేలుకొని ఉన్నారు. 12వ అధ్యాయము 40వ వచనం చూడండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పారు. కాబట్టి ఎవరైతే బుద్ధిగల కనికల్లో ఏముంటుందండి? ఈ బుద్ధిగల కనికల్లో 5 చెప్పిన వారిలో దే వర్ వెయిటింగ్ బట్ దే వర్ అనేబుల్ టు వాచ్.
బట్ సిద్ధపాటు ఉన్నది కనుక లోపలికి వెళ్ళారు. కాబట్టి ఈ యొక్క ఉపమానంలో లూకా సువార్త 12:35-40 ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆయన కొరకు వేచి ఉంటారో, మేల్కొని ఉంటారో, ఆయన తలుపు తట్టంగానే తీస్తారో వారిని ఆయన లోపలికి రావడము, వారిని తీసుకువెళ్ళడమే కాకుండా ఆయన నడుము బిగించి ఆయన మనకి వడ్డిస్తాడంటున్నారు. వారిని ధన్యులు అంటాడంటున్నారు. కాబట్టి ఎవరమైతే సిద్ధపాటు కలిగి ఉంటామో, మన జీవితాలని దేవునికి ఇష్టముగా తీర్చిదిద్దుకుంటూ దేవుడు వచ్చిన సమయానికి మనము ఆయన ఎదుట గనక నిలబడేటువంటి పరిస్థితుల్లో గనక మనము ఉంటే ఆయన మనల్ని లోపలికి తీసుకువెళ్తాడు. ఆయనే ఈ ఉపమానంలో పంక్తి వేసి కూర్చోబెడతాడు. వారిని ధన్యులు అంటాడు. వీరిలో ఉన్న మరొక క్వాలిటీ ఏంటి? వీరిని ఏమంటున్నా అంటే బుద్ధి గలవారు అంటున్నాడు, మెలకువగానున్నవారు అంటున్నాడు, సిద్ధపాటు కలిగిన వారు అంటున్నాడు. వీరిని మరొక మాటతో అంటున్నారు, వీరు నమ్మకమైన పనివాళ్ళు. దే ఆర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్. హూ ఈజ్ ద వైస్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్? 25వ అధ్యాయంలోకి తిరిగి మత్తయి సువార్త 25లోకి వచ్చినట్లయితే 24వ అధ్యాయం చూద్దాం. 24వ అధ్యాయము 44 నుంచి 47 వరకు చదువుతున్నాను. 44 నుంచి 47 వరకు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చున గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? ఈ బుద్ధిగల కన్నికలతో పాటు ఉపమానంలో మనకేం నేర్పిస్తున్నా అంటే, దాని ముందరున్న ఉపమానంలో ఎవరయ్యా బుద్ధిమంతుడైన వాడు, ఎవరయ్యా దేవునికి నచ్చిన నమ్మకమైన సేవకుడు, ఎవరి మీదైతే అతను స్టీవార్డ్షిప్, ఎవరి మీదైతే అతను పనికి నియమించి వెళ్ళాడో అతను ఆ యజమాని వచ్చే సమయానికి సరి అయిన పని చేస్తున్నట్టు కనబడిన వాడు నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడు. ఎలాగని చూడండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఎవరైతే చేస్తారో, అర్థమైందండి? ఆయన వచ్చినప్పుడు అంటే మనం ప్రోగ్రెస్ అవుతున్నాం థాట్లో. ఏమంటున్నా అంటే ద వన్స్ హూ ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. నీవు వాక్యంలో ఉన్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ప్రభువు కొరకు ఎలా సిద్ధపడాలనో నీకు నేర్పిస్తూ ఉన్నప్పుడు, నీవు అలాగున వాక్యమును చెవిన బదిలి ఈ పక్కన వదిలేసేటువంటి వారముగా కాకుండా, ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా మనల్ని దేవుడు తన దగ్గరికి తీసుకుంటాడు అనుకునే వారముగా కాకుండా, అప్రమత్తముగా ఉంటూ, ఎదురు చూస్తూ, మేల్కొని ఉంటూ, సిద్ధపాటు కలిగి చేయువారు ఆయనకు. దోస్ హు ఆర్ డూయింగ్, మాటలు కాదు చేతలు. ఆయన వచ్చినప్పుడు వారి చేతలను చూసి ఆయన తృప్తి పడాలి. అతడు ఇక్కడ కూడా ఏమంటున్నాడో చూడండి. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా. ఆశీర్వాదం ఏంటంటే, ఈ బుద్ధిగల కన్నికలకు పెళ్లి కుమారునితో లోపలికి వెళ్ళారు, పెళ్లి కుమారునితో విందులో పాల్గొన్నారు. ఇంకొక ఉపమానంలో ఏం చెప్తున్నాడు? ధన్యుడు, వాళ్ళు ధన్యులు అంటున్నాడు. వారు ఆయనే నడుము కట్టుకుని వారికి వడ్డిస్తాడంటున్నాడు. ఇక్కడేమంటున్నా అంటే యావదాస్తి మీద వారిని ఆయన ఆధిపత్యములో, యజమానిగా అనగా స్టీవర్డ్గా, ఇంకా పెద్ద పొజిషన్లో ఉంచుతాడు అంటున్నాడు. కాబట్టి నీవు నేను ఎలాగనుండాలా? ఈ యొక్క బుద్ధిగల కన్నికల వలె సిద్ధపాటు కలిగి ఉండాలి. నమ్మకమైన ఆయన గృహ నిర్వాహకము ఇచ్చిన బాధ్యతను మనము బాధ్యతకు అర్హులము అని ఆయన ఎంచి క్రైస్తవులుగా చేసి మంచి క్రైస్తవునిగా మనల్ని ఉండాలని ముందుకు తీసుకువెళ్తున్నాడో, ఆయన వాక్యానుసారముగా ప్రార్థనలో ఉంటూ మన జీవితాన్ని అనుదినము వాక్యం అనేటువంటి వెలుగులో సరిచూసుకుంటూ, మనల్ని మనము సరిదిద్దుకుంటూ, మన క్రియల ద్వారా మనం ఎప్పుడైతే చక్కగా నడుచుకుంటూ ఉంటామో వారిని ఆయన నమ్మకమైన బుద్ధిమంతుడైన సేవకుడు, సేవకురాలు అనడమే కాకుండా నీవు ధన్యుడవు, ధన్యురాలవు అంటున్నాడు. నిన్ను ఈ చిన్న పనికి అప్పచెప్పిన వాడిని ఆయన యావదాస్తి మీద ఆయన ఉంచుతాడు. కాబట్టి ద రివార్డ్ ఆఫ్ బీయింగ్ ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్, ద రివార్డ్ ఆఫ్ బీయింగ్ ఏ వైజ్ సర్వెంట్. ఈ మాటలు కనుక గమనించినట్లయితే మనము వేచి ఉండాలి, మేల్కొని ఉండాలి, నిద్రపోకుండా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి.
ఈ మాటలను ఒక్కసారి అపోస్తలుడైన పౌలు మాటల్లో తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాము. మనకి ఒక హ్యాంగ్ ఆఫ్ ద థింగ్స్ మనలోకి చొచ్చుకుంటాయి. 5వ అధ్యాయము 4 నుంచి 11 వరకు. ఒక్క నిమిషం అమ్మ. ఓకే, 3 నుంచి చదువుదాం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఎవరైతే ప్రభువునందు లేరో, ఎవరైతే సరిగ్గా లేరో వారందరి గురించి మాట్లాడుతూ, సహోదరులారా, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు చీకటిలో లేరు. మీకు లాంతర్ ఉన్నది, దివిటి ఉన్నది, ల్యాంప్ ఉన్నది మీ చేతుల్లో. అనగా ఆయన వాక్యము మీ యందు వెలుగై ఉన్నది. ఆ వాక్యము ద్వారా మీరు నడుచుకుంటూ ఉన్నారు. మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యందము. ఏమేం జరుగుతుందండి? మనం ఎలా ఉండాలంటున్నాడు? వేచి ఉండాలా, మేల్కొని ఉండాలా, నిద్రపోకుండా సిద్ధపాటుతో ఉండాలా. ఎలాగ ఉండకూడదు అంటున్నాడు? మత్తులు మనము కాకూడదు. ఆయన వచ్చినప్పుడు మనము హ్యాంగ్ ఓవర్లో ఉండకూడదు. ఆయన వచ్చినప్పుడు మనము మత్తులమై ఉండి హ్యాంగ్ ఓవర్లో ఉండకూడదు. అందుకని ఎఫ్సి పత్రికలో ఏమంటున్నాడు? తా విశ్వాసాల గురించి మాట్లాడుతూ, డు నాట్ బీ డ్రంక్ విత్ వైన్ బట్ రాదర్ బీ ఫిల్డ్ విత్ స్పిరిట్. మత్తుతో నీ జీవితమును నింపుకొనవద్దు. నీ దేవుని ఆత్మతో నీ హృదయమును నింపుకొనము. అనగా ఎవరైతే దేవుని యందు మేల్కొనకుండా వేచి ఉండకుండా ఉండేటువంటి వారిలో ఉన్న ఒక చెడ్డ గుణం ఏంటి అంటే వారు మత్తులై ఉంటారు. అనగా తాగిన మత్తు మాత్రమే కాదు, లోకములో ఉన్న చాలా టైప్ ఆఫ్ మత్తులు వచ్చి వారిని ఏం చేస్తాయంటే వారు దేవుని రాకడను కనిపెట్టే దానికన్నా కూడా లోకపు పోకడలో పడిపోయి వారు స్తబ్దులైపోతారు. అనగా మొద్దుబారిన వారవుతారు. They are not sensitized to the word of God. They are not sensitive to the Lord's coming, but rather they are immersed in the world, so much so that వారి ఫ్లెష్ వారిని ఆత్మ విషయాల మీద కాక శారీరకమైన విషయాల మీద, లోకమైన విషయాల మీద ఉంచి వారిని మత్తులుగా చేస్తుంది, మొద్దుబారిపోయేటువంటి వారుగా చేస్తుంది. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. జాగ్రత్తగా వినండి. తాగడం గురించి మాత్రమే మాట్లాడడం లేదు ఇక్కడ. రాత్రి జరిగే పనులు అంటే చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా రాత్రి జరిగే పనులు తాగుడు, రాత్రి జరిగే పనులు చీకటి కార్యాలు, అవన్నీ రాత్రి జరుగుతూ ఉన్నాయి గనక మీరు వెలుగు సంబంధులు గనక, పగటివారు గనక ఆ రాత్రి క్రియల జోలికి మీరు పోకుండా శారీరక మత్తులోకి ఎంటర్ కాకుండా ఆత్మీయమైన మత్తు మొద్దుబారిపోయేదానికి మీరు వెళ్ళక జాగ్రత్త పడుడి. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అను కవచము. మనలో ఉండవలసింది ఏమంటున్నాడు? విశ్వాసము, ప్రేమ అనే కవచము, రక్షణ, నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందుము. అపోస్తలుడైన పౌలు మాటల్లో ద ట్రయాడ్, 3, ఆయన 3ని నొక్కి వక్కాణించేది ఏంటండి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసము, యేసు ప్రభువు వందు విశ్వాసము గలవారు, యేసు ప్రభువు ప్రేమ పొందుకున్నవారు తమ జీవితాలలో ఇంకొకరి పట్ల ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటారు. వారు యేసు ప్రభువు ద్వారా పాపముల నుండి, ఆత్మీయ మరణము నుంచి రక్షింపబడిన వారు, శారీరక మరణము పొందినను వారు ఒకానొక నాడు ఆయన 2వ రాకడలో లేపబడుతారు అనేటువంటి నిరీక్షణ. కాబట్టి విశ్వాసము ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. అందుకనే విశ్వాస ప్రేమలు అను కవచము,
రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింప లేదు. ఎవరైతే యేసు ప్రభువు నామమును అంగీకరిస్తారో వారిని ఉగ్రత పాలు చేయడానికి ఆయన అప్పచెప్పలేదు, వారిని రక్షించడానికే ఆయన పూనుకొని ఉన్నాడు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింప లేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. అనగా ఈరోజు మనం బ్రతికి ఉన్నాము, మేల్కొని ఉన్నాము, మనం చచ్చిపోయాము, దేవుని యందు నిద్రించాము. బ్రతికినా, అందుకని ఆయన ఏమంటున్నాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభము. అనగా రెండు కూడా ఈక్వల్లీ రివార్డింగ్. బ్రతికి ఉన్నప్పుడు నేను దేవునికి తగిన రీతిగా వెలుగుగా జీవిస్తూ ఆశీర్వాద పాత్రునిగా ఉంటాను. ఒకవేళ నేను చనిపోయాను కానీ యేసు ప్రభువు నందు నేను వెలుగుని ప్రసరించేటువంటి వాణిగా నున్నాను గనక మరింత లాభము. ఎందుకనగా ఈ శరీరము కాకుండా ఆయన మహిమగల శరీరాన్ని నాకు ఇచ్చి పునరుద్ధాన మహిమతో నన్ను నింపుతాడు. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. వెలుగు కలిగిన ప్రజలు ఎలాగుంటారండి? ఒకరినొకరు ప్రేమిస్తారు, ఒకరినొకరు ఆదరించుకుంటారు, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటారు, క్షీణత కలగకుండా చేసుకుంటారు. ప్రేమ కలిగిన వారు, దేవుని యొక్క ప్రేమ కలిగిన వారు, విశ్వాసముతో దేవునిని అంగీకరించిన వారు తమ తోటి వారిని ప్రేమిస్తారు, ఆదరిస్తారు. ఆ తరువాత వారి క్షేమాభివృద్ధి కోరుకుంటారు, క్షేమాభివృద్ధి కలగచేస్తారు. క్షీణత కలిగేలాగా వారు ప్రవర్తించరు. ఇంకొక వ్యక్తికి క్షీణత కలిగేలా వారు ప్రవర్తించరు. కాబట్టి వెలుగు సంబంధులు ఏ విధముగా ఉంటారంటే, ఈ వెలుగు దివిటీలు పట్టుకున్న వారు ఈ యొక్క నూనెతో దాన్ని ఎప్పటికప్పుడు అది ఆరిపోకుండా చీకటైపోకుండా చూసుకునేటువంటి వారు ఇలాగునుంటారు అని నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడుకుందాం, సిద్ధపాటు అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ బై బీయింగ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కింగ్డమ్, ఫర్ హిస్ సెకండ్ కమింగ్, ఫర్ హిస్ వెడ్డింగ్? ఆయన రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండడం అంటే ఏంటి? ఆయన రాజ్యం కొరకు వేచి ఉండడం అంటే ఏంటి? మేల్కొని ఉండడం అంటే ఏంటి అని కొంతవరకు చూసాము. సిద్ధపాటు కలిగి ఉండడం అంటే ఏంటి? మనమందరము కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట అంటున్నాడు? వీళ్ళందరినీ వర్జిన్స్ అంటున్నాడు. మనమందరము కూడా జాగ్రత్తగా వినండి. మనమందరము కూడా ఆయనకు పెళ్లిలో నిశ్చితార్థము కాబడిన వారమే కానీ ఇంకా ఆయనతో వివాహము జరగలేదు. మనం ఇంకా వధువు, యేసు ప్రభువు యొక్క వధువు మనము. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్యన దూరములో ఏదైనా కావచ్చు కదా. ఎన్నో ప్రధానాలు, నిశ్చితార్థాలు పెళ్లి వరకు పోకుండా చెడిపోయేటువంటి మనం ఎన్నో విని ఉన్నాం. కాబట్టి నిన్ను నన్ను ఆయన ప్రధానము చేసుకొని ఉన్నాడు. అందుకని మనం ఇంకా శారీరకముగా, మానసికముగా, ఆత్మీయముగా ఆయనకు మాత్రమే మన శరీరం ఇచ్చేవారముగా, ఆయనకు మాత్రమే మన మనసు ఇచ్చేవారముగా, ఆయనకు మాత్రమే మనం ఆత్మీయముగా సన్నిహితముగా ఉండేటువంటి వారముగా వధువుగా ఉన్నాము మనము. మనకిక్కడ యేసు ప్రభువును అంగీకరించాము అని చెబుతున్న వారము వీఆర్ జస్ట్ హిస్ betrothed women. We are not yet married to him. అర్థమవుతుందండి డిఫరెన్స్? సో రెండవ రాకడలో నీకు కలిగేది ఏంటంటే, ఆ పెళ్లి కుమారుణ్ణి నువ్వు స్వీకరించినప్పుడు ఆ పెళ్లి కుమారుడు ఆయన అయితే, నీవు ఇక్కడ బుద్ధి లేని కన్యకలు వీరు ఎవరు వధువు అని ఇక్కడ చెప్పట్లేదు. కానీ మనకు ప్రకటన గ్రంథంలో ఏం చెప్పబడుతున్నది? ఎఫ్సీలకు రాసిన పత్రికలు అంతా కూడా పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు ఆయన పురుషుడు, నేను ప్రధానము చేయబడిన క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా, సంఘము ప్రధానము చేయబడిన స్త్రీ, తాను ఇంకా ఆయన పెళ్ళి కుమార్తె, ఆయన భార్య ఇంకా కాలేదు. కాబట్టి నీవు నేను సిద్ధపాటుతో ఎలా ఉంటాం? చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. పెళ్ళి అనేటువంటి అనాలజీని తీసుకొని, పెళ్ళి విందు, ఇక్కడంతా కూడా వెడ్డింగ్ బ్యాంక్వెట్ గురించి మాట్లాడుతున్నాడు. పెళ్ళి విందు, పెళ్ళి, వీటిని తీసుకుని ఆయన మాట్లాడుతున్న మాటలు 19వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదువుతున్నాను.
అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చినది. ఆయన భార్య, ఇప్పుడు భార్య, ఎక్కడ కూడా మనల్ని భార్య అని మాట్లాడడు. ఎప్పుడు భార్య మనము? ఆయన రెండవ రాకడ సమయంలో ఎవరమైతే సిద్ధపాటుతో నుండి వధువుగా ఉన్న మనము ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ వరకు ఎలాగనైతే నా మనసుని అతనికి ఇచ్చి ఉండొచ్చు కానీ నా శరీరాన్ని అతనికి ఇవ్వకుండా పవిత్రముగా నన్ను నేను కాపాడుకుంటానో, ఆ క్రియల ద్వారా నా సాక్ష్యాన్ని, ఈవెంట్ నేను యోసేపు మరియల కథ తీసుకోండి. మరియ ఎప్పుడైతే గర్భవతి అయ్యింది అంటున్నాడో, ఆయన పెళ్లి కాకముందరనే ఆవిడ్ని వదిలేయడానికి తలంచెను. ఆవిడ ఇంకా భార్య కాల. కాబట్టి ఏమి కోరుకుంటున్నది సమాజము? ఈ సమయంలో నిశ్చితార్థానికి పెళ్లికి మధ్యన నీవు పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, ఆ పెళ్లి కుమారునికి తగిన రీతిగా పెళ్లి కుమార్తెలాగా నీవు ఉండాలి. అలాగనున్నప్పుడు నీవు ఒకానొక దినమున ఆయన భార్య అవుతావు. సో నీ ఎంగేజ్మెంట్ డే ఒకటి ఉంటుంది, నీ వెడ్డింగ్ డే ఒకటి ఉంటుంది. ఎంగేజ్మెంట్ డేని వెడ్డింగ్ డేకి మధ్యన నీవు నేను మన జీవితాలని సరిదిద్దుకుంటూ మన మీద ఏ మచ్చైను, మరకైనను, ముడతైనను, కళంకమైనను పడకుండా ఆయన తన వాక్యముతో ఉదక స్నానము చేసి మనల్ని సరిచేస్తూ ఉంటే మనం ఒకనాడు ఆయన ముందర భార్యగా నిలబడతాం. చూడండి 19వ అధ్యాయం. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి ఏంటండి? ఇది సన్నపు నారబట్టలు, లినన్ క్లాతింగ్, బ్రైట్ అండ్ క్లీన్. బ్రైట్ అండ్ క్లీన్ ఏంటంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ద వెడ్డింగ్ సెరిమనీ. సో వారు ఎవరంట? ఆ భార్య ఎలాగునుందంట? అప్పుడు సన్నటి నారబట్టలు ధరించి ఉన్నదంట. అవి బ్రైట్ అండ్ క్లీన్. అవి ఏంటంట? పరిశుద్ధుల నీతి క్రియలట. కాబట్టి నీవు ఎలాగున్న సిద్ధపాటుతో ఉంటావు? ఆ పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి, ఆ పెళ్లి కుమారునితో నీకు వివాహము కావడానికి. ఇంతవరకు పెళ్లి కుమార్తె అనే పేరు నుంచి భార్య అనే పేరు. అందుకని మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వధూవరులు అని మాట్లాడతాం. ఎప్పుడైతే వాళ్ళని పెళ్లిలో జతపరచబడతారో ఈ నవ దంపతులు అని పరిచయం చేస్తాం సంఘానికి కదా. ఆ పాస్టర్ గారు ఆ సెరమనీ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని ఇట్లా కలిపి నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను అన్నప్పుడు, ఆ తర్వాత వారిని కూర్చోబెట్టి ప్రార్థన చేసినప్పుడు వారిని అందరికీ కూడా ఇదిగో వీరిద్దరూ నవదంపతులుగా కొత్త కుటుంబముగా మీకు పరిచయము చేస్తున్నాము. కాబట్టి ఈ సిద్ధపాటులో మనలోనున్నది మన వెలుగు. ఆ యొక్క దివిటీలో నూనె ఉండడము సిద్ధపాటుకు అన్ని దేని తట్టు తీసుకువెళ్తూ ఉన్నాయంటే మనల్ని మన జీవితం యొక్క శైలి, మన జీవన శైలి. వారు వినువారు మాత్రము కాదు, చేయువారు. నమ్మకమైన బుద్ధిమంతుడైన సేవకుడు. వారు ఎలాగనుంటారు? వారి క్రియలను పరిశుద్ధముగా ఉంచుకుంటారు. వారి నీతి క్రియలే వారి యొక్క పట్టలు. కాబట్టి ఈ రీతిగా మనం వి బికమ్ ఏ వైజ్ వర్జిన్. బుద్ధిగల కన్నిక అవుతాము. వైజ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అవుతాము. వీరు ధన్యులు అనిపించుకుంటారు. దేవుడే దిగి ఆయనే నడుము కట్టుకుని వారికి భోజన పంక్తిలో కూర్చోబెట్టి వడ్డిస్తాడు. నీవు చేసిన పరిచర్యకు ఈ కాలంలో ఏదైతే నీవు నమ్మకంగా ఉన్నావో, నీవు కోరుకున్న దానికన్నా ఇంకా ఉన్నతమైన దానిలో నిలబడి తన యావదాస్తి మీద నిన్ను యజమానిగా, తన యావదాస్తి మీద నిన్ను యజమానిగా చేస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నీ మనకు ఉన్నాయి. ఇది చేసేటువంటి సమయంలో మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఈ పెళ్ళి యొక్క బుద్ధి లేని కన్నికలు వారు చెప్పారట, అమ్మా మా దగ్గర మీ నూనె మాకు కొంత ఇవ్వండి, మా నూనె అయిపోయింది అనగానే ఈ నూనె మాకు మీకు సరిపోదు
కాబట్టి మీరు వెళ్ళి బయట కొనుక్కొని రండి. వారు కొనుక్కు రావడానికి వెళ్ళారట. కానీ వెనక్కి వచ్చినప్పుడు సునిశ్చితంగా వాక్య భాగాన్ని గమనిస్తే వారికి ఆ నూనె దొరికిందో లేదో చెప్పట్ల. అపరాత్రిన మిడ్ నైట్ పెళ్లి కుమారుడు వచ్చా అంట. మరి ఆ సమయంలో షాపులు ఓపెన్ ఉన్నారు. వీళ్ళేమన్నారు, మా దగ్గర లేదు, మాకున్నది మేము మీకు ఇవ్వలేము, మీరు వెళ్ళి కొనుక్కురండి. వెనక్కి వచ్చారు. ఉపమానంలో గమనిస్తే వారి దగ్గర నూనె ఉన్నదా లేదా, వారి దివిటీలు వెలుగుతున్నవా లేదా అని చెప్పనే లేదు. కానీ క్లియర్గా చెప్పబడుతూ ఉన్నది ఏంటంటే, పెళ్లి కుమారుడు ఈ బుద్ధిగల కన్యకలను లోపలికి తీసుకువెళ్ళగానే తలుపు మూసివేయబడినది. కాబట్టి నీవు నేను దేనికి జాగ్రత్త పడాలా? మనము ఇంత బ్రతికి క్రైస్తవులమనే పేరుతో జీవించి పరిచర్యలోనున్న వారమని చెప్పుకొని ఆఖరికి ఆయన వచ్చినప్పుడు ఆయన సిద్ధపాటు లేకుండా ఆయన తలుపు మూసివేస్తే మనం బయట నిలబడిపోతే ఈ జీవితం అంతా వ్యర్థమైపోయినట్టే. నువ్వు 15వ ఏట రక్షణ పొంది ఉండొచ్చు, 30వ ఏట రక్షణ పొందించి ఉండొచ్చు, 70వ ఏట రక్షణ పొంది ఉండొచ్చు. ఎప్పుడైనా నీవు రక్షణ పొంది ఉండవచ్చు. అది నిజమైన రక్షణ కాదా? నిజముగా నీవు దేవుని రాజ్యంలోకి స్వీకరించబడినప్పుడే అది నిజమైన రక్షణ. కాబట్టి నేను రక్షింపబడ్డాను అని చెబుతూ, నేను కాపరిగా ఉన్నాను అని చెబుతూ, నేను మంచి కార్యాలు ఎన్నో చేశానని చెబుతూ, ఇంకెందరికో నేను ఉపయోగపడ్డానని చెబుతూ, ఆఖరికి ఆ తలుపు ఆయన పెళ్లి కుమారుడు వచ్చే టైంకి నేను సిద్ధపాటులో గనక లేకపోతే ఆయన తలుపులు మూసివేశాడు అనుకోండి, ప్రయోజనమేముంది? ఇంత బ్రతికి ఇంత పేరు తెచ్చుకొని ఇంత పరిచర్య చేసి ఇక్కడ అవమానాలు కలిగితే పర్వాలేదు, అక్కడ కలిగేటువంటి అవమానము చిన్నా చితకది కాదు. ఎందుకంటే ప్రవేశమే ఉండదు. ఇక్కడ దేవుడు 2వ అవకాశం 3వ అవకాశం ఇస్తాడు. ఇక్కడ నీ తప్పులకు నీ తడికలకు 2వ అవకాశం 3వ అవకాశం ఇస్తాడు. కానీ ఆఖరి దినమున ఆ దినము ఒక్కసారి తలుపులు మూస్తే ఆ తలుపులను ఇంకెవ్వరు కూడా తీయలేరు. చూడండి, యెషయా గ్రంథము వాచ్ అవుట్ ఫార్ ద క్లోజ్ డోర్స్, బీ వెరీ కేర్ఫుల్ దట్ ద డోర్ ఆఫ్ ద లార్డ్ విల్ నాట్ బి క్లోజ్డ్ ఆన్ యువర్ ఫేస్, విల్ నాట్ బి షట్ ఆన్ యువర్ ఫేస్. 22వ వచనం, 22వ అధ్యాయము యెషయా గ్రంథము 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును. అందుకనే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారిని వివరించేటువంటి సమయంలో దావీదు తాళపు గుత్తి కలిగిన వాడు అని చెప్పబడుతుంది. 1వ అధ్యాయంలో దావీదు తాళపు గుత్తి తన చేతిలో పట్టుకున్నవాడు ఈ యేసు ప్రభువు అని చెప్పబడుతుంది. అందుకనే మత్తయి సువార్తలో కూడా 16వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పేటప్పుడు, నా సంఘము ఈ యొక్క విశ్వాస ప్రకటన మీద నేను కడుతూ ఉండగా పాతాళ ద్వారములు సైతము దీనిని కూలగొట్టలేవు అని చెప్తున్నాడు. అని మీరు ఎవరినైతే క్షమిస్తారో వారు క్షమింపబడి ఉన్నారు, వారు లోపలికి వస్తారు. మీరు ఎవరినైతే క్షమించలేదో వారికి డోర్స్ మూసుకొని పోయి ఉన్నాయి అని చెప్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనూ యోహాను సువార్త ఆఖరి 21వ అధ్యాయంలోనే మాటలు చెప్పబడి ఉంటాయి. అనగా యేసు ప్రభువు వారు ఒక డోర్ని కనుక క్లోజ్ చేస్తే ఆ డోర్ని ఇంకెవ్వరు కూడా తెలవలేరు. కానీ ఆ తలుపు నీ కొరకు నా కొరకు తెరిచి ఉన్నది. ఎప్పుడు తెరిచి ఉంటుందండి? ఎప్పుడు? చూడండి, 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. 3వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. మంచి వారితో మాట్లాడుతున్నాడు, సిద్ధపాటుతో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు, ఫిలదెల్ఫియా సంఘము దేవునికి ఇష్టమైన సంఘముతో మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అని అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో
నేరడు. నీ క్రియలు నేను చూసి ఉన్నాను, నీ విశ్వాసము నేను చూసి ఉన్నాను కాదు, నీ విశ్వాస ప్రకటన నేను చూసి ఉన్నాను కాదు, నువ్వు చర్చికి వచ్చేదాన్ని నేను చూసి ఉన్నాను కాదు, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అన్నది నేను చూస్తున్నాను అని చెప్పట్లా. నీ క్రియలు నేను చూసి ఉన్నాను. అవి నీతి క్రియలై ఉన్నాయి, అవి సత్క్రియలై ఉన్నాయి. కావున ఈ తలుపు నీ మీద ఎవ్వడు కూడా మూయలేడు, ఎవడు కూడా మూయలేడు, ఎవడు కూడా మూయలేడు. ఫూలిష్ వన్స్, బుద్ధిహీనులైన వారు బయటనే నిలబడిపోయారు, బయటనే నిలబడిపోయారు. వారికి నూనె దొరికిందా లేదా చెప్పలా. ఎక్కడో తిరిగారు, నూనె దొరికిందో దొరకలేదో మనకి చెప్పట్లా. దాంట్లో చాలా అర్థం ఉన్నది. అర్థమవుతుందండి? వాళ్ళు వెలుగు కాగడాలు పట్టుకొని వచ్చారో, చీకట్లో తచ్చాడుతూ వచ్చారో తెలియదు, కానీ దొరికి నూనె పోసుకొని వెలుగుతూ వచ్చారో లేదో తెలియదు, కానీ వారికి జరిగింది మాత్రం డోర్సు క్లోజ్ చేయబడి ఉన్నది. వారితో అంటున్నారు, ఈ బుద్ధిగల కన్యకలు మీకు మాకు సరిపోదు అంటున్నారు. ఈ నూనె మీకు మాకు సరిపోదు. ఏమర్థమవుతుందండి? నీ మంచి క్రియలు నాకు యాడ్ కావు, నీ రక్షణ విశ్వాస ప్రకటన నాకు ఉపయోగం లేదు, నా తండ్రి రక్షించబడ్డాడు నాకే ఉపయోగము లేదు, నా తల్లి రక్షింపబడింది నాకే ఉపయోగము లేదు, ఆవిడ నూనె నాకు సరిపోదు. మా నాన్న మంచి క్రియలు చేశాడు, మా అమ్మ మంచి క్రియలు చేసింది, కుమారుడుగా నేను అలాగనే లేనప్పుడు ఏమవుతుందండి? అవి నాకు వర్తించవు. కొంతకాలమైన తర్వాత నేను నమ్మాను అనుకుంటాను, నేను కాపరిగా ఉన్నాను అనుకుంటాను, నేను చేశాను అనుకుంటాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తలుపు క్లోజ్ చేసేస్తే మా నాన్న రక్షణ నాకు పనికి చేయలేదు, మా నాన్న బాప్తిజమము నాకు పని చేయలేదు, మా అమ్మ రక్షణ నాకు పని చేయలేదు, మా అమ్మ బాప్తిజమము నాకు పని చేయలేదు. నా రక్షణ, నా బాప్తిజమము కూడా రక్షణకు తగిన సరి అయిన పరివర్తన చెందిన ప్రవర్తనతో గనక, సత్క్రియలతో నీతి క్రియలతో గనక నిండకపోతే నా దివిటీలో నూనె లేదు, చీకటిలో తచ్చాడుతున్నాను, ఆలస్యమైపోయింది, ఆయన తలుపుల దగ్గర కొడుతున్నాను, కానీ ఆయన తలుపులు తీయట్లేదు. వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటున్నాడండి? వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటున్నాడు? బుద్ధి లేని కన్నికలు అంటున్నాడు. కన్నికలే, పెళ్లి కుమారుడైన ప్రభువు కొరకే వేచి ఉన్నారు, కానీ బుద్ధి లేని కన్నికలు అంటున్నాడు. ఇంకా మనం ఏమనుకున్నాం? బుద్ధి గల కన్నిక అంటున్నాడు. ఆ తర్వాత నమ్మకమైన విశ్వాసము గల బుద్ధిమంతుడైన సేవకుడు అంటున్నాడు. కానీ ఇలాగ లేని వారి గురించి ఎలా మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇలాగున మనము ఉండకూడదు, ఇలాగున మనము ఉండకూడదు. ఎలాగున? 48. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచు నుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకోని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో. వివాహ భోజనములో కూర్చొని పెళ్లి కుమారునితో భోజించవలసిన వారు బయట ఉండిపోవడము మాత్రమే కాదంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే వారిని దుష్టుడైన సేవకుడు అంటున్నాడు. వాడు ఏం జరుగుతుందండి? వాళ్ళు హీ హాజ్ గాట్ ఎ డ్రంకన్ స్పిరిట్, హీ హాజ్ గాట్ ఎ డిసిపేటింగ్ స్పిరిట్, హీ హాజ్ గాట్ ఎ డెరిలిక్ట్ స్పిరిట్. అనగా లోకానుసారమైన వ్యక్తి అయిపోయాడు. వారి యొక్క శరీరములు మొద్దుబారిపోయాయి, వారి ఆత్మలు మొద్దుబారిపోయాయి. కాబట్టి ఏం చేస్తున్నారంటే దే ఆర్ టేకింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. దేవుడు ఆలస్యముగా వస్తాడో రాడో తెలీదు, ఎవడు చూసొచ్చాడు, ఎంతకాలం రానోడు, ఇదంతా నిజమో అబద్ధమో. కాబట్టి నిజమైన జీవితం ఏంటి? పరలోకముందో లేదో నాకు తెలీదు, ఈ లోకములో నేను ఆనందించాలి, ఈ లోకములో నాకు ఇచ్చిన అధికారాన్ని అనుభవించాలి అని అతను తన ఇష్టానుసారంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాడంట. ఒకానొక దినం ఆయన వచ్చేసాడట. వచ్చినప్పుడు నీవు చేస్తున్న పనులను బట్టి వాడిని బయటికి వేసాడంట. అక్కడ ఏముంటుందంట? పళ్ళు కటకట నూరుట, అగ్ని మండుట. కాబట్టి బుద్ధి లేని కన్నికలు తలుపు వేయడం వరకే చూపించాడు. దుష్టుడైన సేవకుడిని చూపిస్తే ఏమంటున్నా అంటే వాడు నరకానికి పాత్రుడు అవుతాడంటున్నాడు. కాబట్టి మన ముందర
పరలోకము మన ముందరున్నది, నరకము ముందున్నది. ఆయన తలుపులు తెరిచి మనల్ని పిలుస్తున్నాడు. ఆ తెరిచిన ఆహ్వానాన్ని కనుక మనం తీసుకొని లోపలికి పోతే ఆయనతో పాటు పెళ్లి విందులో కూర్చొని బహుశా ఆయనే నడుము గట్టి మనకు వడ్డిస్తాడేమో, మనల్ని ధన్యులు అంటాడేమో. ఏ చిన్న పని అయితే ఇక్కడ చేశామో దానికన్నా పెద్ద పనిని మనకు అప్పగిచ్చి యావదాస్తి మీద యజమానుగా ఉంచుతాడేమో. ఒకవేళ అలాగున గనక లేకుండా ఆదమర్చి తినుట యందు తాగుట యందు మొద్దుబారిపోయి మత్తుతో గనక మనముండి లోకానుసారమైన వారముగా ఉంటే ఒకానొక దినము ఆయన వస్తాడు. ఆ వచ్చిన దినము నీవు కానీ నేను కానీ ఆయనకి ఇష్టమైన రీతిగా లేకపోతే బయట నిలబడిపోతాం. బయట నిలబడిపోతే పర్వాలేదు, కనీసం మన ఇండ్లకు పోవచ్చు. కానీ బయట నిలబడ్డమే కాదు, వారిని ఎక్కడ తోస్తానంటున్నాడు? ఎక్కడైతే అగ్ని ఉండునో, ఎక్కడైతే పళ్ళు నూరుట కటకట ఉండునో అక్కడికి పంపిస్తానంటున్నాడు. కాబట్టి మన ముందర 2 మార్గాలు కనిపిస్తున్నాయి. బుద్ధిగల కన్నిక కానీ ఉండాలనా, బుద్ధిహీనురాలైన కన్నిక కానీ ఉండాలనా, నమ్మకమైన సేవకుడు కానీ ఉండాలనా, బుద్ధిమంతుడైన సేవకుడు కానీ ఉండాలనా, లేకపోతే దుష్టుడైన సేవకుడు కానీ ఉండాలనా? ఆదమర్చి ఏమార్చి వేచి ఉండక, మేల్కొని ఉండక, సిద్ధపాటుతో ఉండక, అన్నిటినీ కూడా అప్రమత్తత లేకుండా లైట్గా తీసుకుంటూ లోకపరముగా జీవిస్తూ ఉంటే మనము వెళ్ళేటువంటి స్థితి ఎంత దారుణం. కానీ ఎప్పుడు కూడా దేవుని కృపగల పలుకులు మనం గుర్తు చేసుకోవాలా. లవదోకియా సంఘము ఈ స్థితిలోనున్నది. లవదోకియా సంఘము ఈ స్థితిలోనున్నది. కానీ ఆ లవదోకియా సంఘానికి కూడా నేను వస్తున్నాను, జాగ్రత్త పడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19 నుంచి చదువుతున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను గద్దిస్తున్నాను. నీవు దాన్ని విని ఏమంటున్నా అండి? పరలోక రాజ్యము సమీపమాయను, మారు మనస్సు పొందుము. తప్పిపోయిన సంఘానికి, తప్పిపోయిన వ్యక్తితో కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడంటే, మరలా నేను నీతో మాట్లాడుతున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచు. ఈ తలుపులు ఎవరివండి? ప్రభువు క్లోజ్ చేసిన తలుపులు కావు. ప్రభువు ద్వారాలు మూస్తే ఎవరు తెరవలేడంటున్నాడు. కానీ ఈ ద్వారాలు ఎవరు మూసుకున్నారండి? చెప్పండి. వారి ఆత్మీయత లేని జీవితాల ద్వారా వారి హృదయ కవాటాలు మూసుకొని దేవుణ్ణి హృదయంలోకి స్వీకరించక, తమ ప్రవర్తనను మార్చుకోక ఉన్న వారితో తలుపు బయటను నిలబడి నేను తలుపు కొట్టుచు అన్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, సంఘమంతటితో మాట్లాడుతున్నాడు లవదోకియా సంఘముతో. కానీ ఆ లవదోకియా సంఘములో ఇండివిజువల్గా పిలిపిస్తున్నాడు. అర్థమైందండి? మాట ఇస్తున్నది లవదోకియా సంఘానికి. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, లేకపోతే ఉమ్మివేస్తానన్న సంఘంతో ఎవతైనను ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము, అగైన్ వెడ్డింగ్ బ్యాంక్వెట్, నేను సహవాసము చేస్తాను. నీ తప్పులు ఏమైనా అయి ఉండొచ్చు, నువ్వు బాగలేని స్థితిలో ఉన్నావని చెప్తున్నాను, కానీ మించిపోయింది లేదు. సంఘమంతటికి నేను పిలిపిస్తున్నాను. సంఘము అంటే సంఘమంతా లేచి రాదు. సంఘములో ఎవతైతే ఈ యొక్క పిలుపునందుకొని తలుపు తెరుస్తారో వాడితో, ఆమెతో నేను సహవాసము చేస్తాను, భోజనము చేస్తాను, సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాను. నీకు మరలా పరలోక ప్రాప్తి కలిగేలా నేను చేస్తాను. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, we need to wait for the Lord's coming. We need to watch for the Lord's coming. We need to be well prepared for the Lord's coming. ఆయన కొరకు ఎదురు చూచే వారముగా ఉండాలి, మేల్కొన్న వారముగా ఉండాలి. మత్తులైన వారుగా మనం ఉండకూడదు, సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. అనగా రక్షణకు తగిన ప్రవర్తన సత్క్రియల ద్వారా, నీతి క్రియల ద్వారా అందరికీ బాహాటముగా కల్పించేలా వెలుగుగా నీవు జీవించాలి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృపాభరితమైన హస్తాలకు నాయనా మా సంఘమును భద్రపరుచుకుంటూ ఈ దినము
సంఘమంతటితో నాయన వారందరూ కూడా నీ కొరకు ఎదురు చూస్తున్న కన్నికలు అని చెప్తున్నావు. మరి ప్రభు ఆ కన్నికలలో నాయన కొంతమంది బుద్ధి గల వారు ఉన్నారంటున్నావు, కొంతమంది బుద్ధి లేని వారు ఉన్నారంటున్నావు. కానీ ప్రభు బుద్ధి గల వారు ఏ రీతిగా ఉంటారో చెప్తున్నావు. ఆదమర్చి పడిపోవచ్చు, అప్రమత్తంగా లేక పడిపోవచ్చు, కానీ వారిలో మేల్కొని సిద్ధపాటు ఉంటుందంటున్నావు. కానీ బుద్ధి లేని కన్నికలు నాయన ఇంకొకరి దాన్ని వారు పొందుకోలేరని, వారంతట వారు వెళ్ళి వెతికినా కూడా ఆ తర్వాత దొరకదని, వారు వచ్చి తలుపు కొట్టే సమయానికి ఆ తలుపు మూసివేయబడినదని, ఆ బయట నిలబడిన వారు నాయన వారి గతి ఏంటో రాయకపోయినప్పటికీ సరిగా లేని జీవితంతో, దుష్క్రియలతో, దుష్కార్యములతో నాయన, సాక్ష్యం లేని జీవితంతో నాయన క్రైస్తవుడు అనే పేరుతో పిలిపింపబడుతూ మేము నాయన నీ కొరకు ఎదురు చూస్తున్నామని సన్నద్ధపడుతున్నామని అనుకుంటూ ఉంటే ఒకనాడు నాయన తలుపు గనక మూసివేస్తే ఆ బయట నాయన పళ్ళు నూరుట అగ్ని ఉంటే నాయన ఎంత దురదృష్టకరమైన, ఎంత బాధాకరమైన ముగింపు నాయన. అట్టి ముగింపు మాలో ఎవ్వరికీ ఉండకుండా ఉండాలని నీవు నాయన మా తలుపుల యొద్ద మా హృదయాన్ని తడుతూ మా ఇళ్లలోకి రావడానికి, మాలోకి రావడానికి, మాతో సహవాసం చేయడానికి నాయన సిద్ధపడుతూ ఉండగా ఇక్కడున్న సంఘాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాయన. ప్రతి ఒక్కరు కూడా బుద్ధిగల కన్నికలుగా, నమ్మకమైన బుద్ధిగల సేవకులుగా ఉండగలిగినట్లుగా నీ ఆత్మ సహాయమును వారికి దయచేయమని, వారు సిద్ధపాటు కలిగిన ఆయన నీతి క్రియలతో, సత్క్రియలతో, రక్షణకు తగిన నాయన ప్రవర్తనతో నాయన వారు వెలుగును నింపుకొని నాయన వారు వెలుగుతూ ఇంకొకరికి వెలుగు చూపిస్తూ నాయన ముందుకు సాగగలిగినట్లుగా వారు నడిపించిన వారందరూ కూడా నాయన ఆ రెండవ రాకడలో నాయన పరలోక రాజ్యములోకి వెళ్ళి సదాకాలము దీవింపబడగలిగినట్లుగా కూడిన వారి హృదయములలో నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిపించమని, నీ మేలైన దీవెనలతో నింపమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఇక్కడున్న ప్రతి ఒక్క విశ్వాసి కొరకు విశ్వాసముతో యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.